నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి. చాలా మంది అంటుంటారు బాధలో నుంచి బయటపడండి, ఇన్స్పైర్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే మనకు ఎన్నో సోర్సెస్ ఉంటాయి ఇన్స్పైర్ అవ్వడానికి. మరి ఆ విషయాలు మనకు వివరించి చెప్పడానికి ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే. అదే విధంగా మనతో పాటు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్. వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, ఇన్స్పైర్ అవ్వడానికి చాలా సోర్సెస్ ఉన్నాయన్నారు కదా, మరి అవి ఏంటి సార్? ఏ వ్యక్తి అయినా కానీ, ఎంతటి గొప్పవాడైనా కానీ, ఎంతటి కోటీశ్వరుడైనా కానీ ఏదో ఒక సమస్యతో అయినా కానీ బాధపడకుండా ఉండడు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి సమస్యలు వాళ్ళవి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మీరు కష్టంలో ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ కష్టంలోంచి మీరు బయటపడడానికి, మీకు ఆ కష్టంలోంచి బయటపడడానికి కావాల్సిన సాంత్వన వాక్యాలు కానీ, కన్సోలింగ్ కానీ, లేదా ఇన్స్పిరేషనల్ వాక్యాలు కానీ, ప్రోత్సాహకరమైన వాక్యాలు కానీ చెప్పచ్చు. ఎవరు లేరనుకుందాం, అందుబాటులో లేరనుకుందాం. ఎలా? నేనేమంటున్నానంటే, మనము ఈ కొంచెం కాస్త అంతర్దృష్టిని, మనోదృష్టిని కనుక ఓపెన్ చేస్తే తేలు నుంచి, కుక్క నుంచి, నక్క నుంచి, బల్లి నుంచి, పిల్లి నుంచి, ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, ఋతువుల నుంచి, పుస్తకాల నుంచి, మనం ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రతి అణువణువులోనూ, కణకణంలోనూ ఇన్స్పిరేషన్ ఉంది. అది చూడడం మాత్రమే మనం చెయ్యాలి అని చెప్పడం వాళ్ళ టాపిక్ ఉద్దేశం. ఉదాహరణ చూద్దాం. రాబర్ట్ బ్రూస్ అని ఒక అద్భుతమైన స్కాటిష్ ఒక అద్భుతమైన వీరుడు తన రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి పొందలేక, వివిధ కారణాల వల్ల ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది నా బతుకు అనుకుని ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందాం అనుకుని చెప్పి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోతాడు. కొండ గుహల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా తప్పదన అనుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సాలీడు అక్కడ ఒక మూల ఒక చిన్న గూడు కడుతూ ఉంటుంది. గూడు కడుతుంది, ఒక ఏగ వస్తుంది, గూడంతా చెదిరిపోతుంది. మళ్ళీ ఆ సాలీడు గూడు కడుతుంది, సరిగ్గా గూడంతా అయ్యేసరికి మళ్ళీ ఇంకొక దోమ వస్తుంది, కింద పడిపోతుంది. మళ్ళీ గూడు కడుతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇలాగా కట్టడం. అక్కడ రాబర్ట్ బ్రూస్ నేర్చుకున్నది ఏంటంటే, ఒక సాలీడుకే ఇంత పోరాట పటిమ ఉంటే, ఇంత తెగువ ఉంటే, నాకు లేకపోతే ఎట్లాగా, నేను ఆత్మ చేసుకోవడం ఏమిటి అని అనుకుని కొండ గుహల నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన సైన్యాన్ని సంపాదించుకుని కాస్త అటు ఇటుగా 13-14 సంవత్సరాలు కష్టపడి అతను మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. సాలీడేమిటి, ఒక రాజ్యాన్ని నిర్మించడం ఏమిటి అంటే ఇన్స్పిరేషన్ పొందడంలో ఉంటుంది. సార్, పిల్లలు ఉంటారు, కొన్ని విషయాలకు తొందరగా డిప్రెస్ అయిపోతుంటారు. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి పేరెంట్స్? నిజానికి వాళ్ళ పేరెంట్స్, టీచర్లు పిల్లలకి కనీసం రోజుకి ఒకటైనా ఇన్స్పిరేషనల్ వాక్యం చెప్పి తీరాలి. చెప్పడం లేదు. హార్లిక్స్ ఇవ్వడానికి, ఫారెక్స్ ఇవ్వడానికి ఉన్నంత శ్రద్ధ, ఉదయం 8-8:30 అయ్యేసరికి టిఫిన్ పెట్టడానికి ఉన్నంత శ్రద్ధ, నోట్సులు డిక్టేట్ చేసేసి పాఠాలు అయిపోయాయి మార్కులు తెప్పించేశాము అనే వాటిలో ఉన్నంత శ్రద్ధ, రోజుకి ఒకటైనా ఇన్స్పిరేషనల్ వాక్యం పిల్లవాడికి చెప్పాలి. ఎన్ని ఉన్నాయో అంతులేదు. ఒక కవి అంటాడు, కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటాడు. ఒక్క వాక్యం చెప్పండి పిల్లలకి. వాడు ఒక మార్కు తెచ్చుకోకుండా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు, బాధపడిపోతున్నప్పుడు, అర్థం కాని ప్రశ్న వచ్చినప్పుడు ఈ ఇన్స్పిరేషనల్ వాక్యం ఉపయోగపడుతుంది. పిల్లలకి మంచి పుస్తకాలు ఇవ్వాలి. కొటేషన్ బుక్సే అందాం, ఏదైనా అందాం, ఏదైనా ఒకటి మాత్రం నిజం. అలాగే నేను రీసెంట్గా చదివిన ఒక పుస్తకంలో యుద్ధం ఎప్పుడు వస్తుంది అనే దాంతో సంబంధం లేకుండా తన కత్తి కటారు రోజూ నూరుకునేవాడే గొప్ప వీరుడు, విజయం అతను వరిస్తుంది అని ఉంది. అంటే ఎగ్జామినేషన్ రేపంటే ఇవాళ పుస్తకం ఓపెన్ చేయడం కాకుండా, ఎప్పుడో ఇంటర్వ్యూ బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అని కాకుండా, ఎప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్, ఎప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటే విజయం నీ దగ్గరికి వస్తుంది.